ధీమా న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి, సిపిఎం డిమాండ్. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ ఇస్తుందని బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ రమేష్. హైవే సర్వీస్ రోడ్డు కలవట్టులో దిగబడ్డ లారీ త్రుటిలో తప్పిన ప్రమాదం. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న భారీ వరద నీరు. ఆస్పరి మండలం చిగిలిలో తీవ్ర విషాదం, 6 చిన్నారులు మృతి. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జిల్లాలో సంపూర్ణంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి గౌస్ దేశాయ్ డిమాండ్ చేశారు. గురువారం కర్నూలు నగరంలోని ఇందిరాగాంధీ నగర్ వద్ద ఉన్న సిపిఎం జిల్లా కార్యాలయంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, టి రాముడితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశం ప్రధాన అంశం ఇటీవల గత 12 రోజుల నుంచి జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. సిపిఎం పార్టీ జిల్లా ప్రతినిధి బృందం నిన్న జిల్లాలో అన్ని పొలాలు పర్యటన చేసి వచ్చింది. పర్యటన చేసి వచ్చిన తర్వాత చాలా ప్రాంతాల్లో దాదాపు మేము తీసుకున్న వివరాల్లో మన జిల్లాలో 10 మండలాల్లో అధిక వర్షాలు పడడం వల్ల ప్రధానంగా వంక తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి దాంతోపాటు ఇసుక భూములు ఏవైతే ఉన్నాయో అవి బాగా దెబ్బతిన్నాయి. ఒక పులికన అంటే పెద్ద కడూరు మండలం పులికన అనేటువంటి గ్రామంలో టోటల్ గ్రామమే మొత్తం పంటలు 24 హెక్టార్ల భూమి మొత్తం నీటిమయమైపోయింది. ఈ ఒక్క ఎకరా కూడా, 1 సెంటు కూడా భూమి ఎక్కడ మిగలలేదు. అట్లే మొత్తం మేము ఈ 10 మండలాలు అన్నప్పుడు దేవనకొండ, ఆస్పరి, కల్లూరు, గోనెగండ్ల, గూడూరు, పెద్దకడుగూరు, మంత్రాలయం, కవతాళం, కోసి ఈ మండలాలన్నీ కూడా అధిక వర్షాల వల్ల ప్రధానంగా మన జిల్లాలో పత్తి పంట బాగా దెబ్బతిన్నది. కొన్ని పొలాల్లో అయితే పత్తి పంట మొత్తం పోయి కేవలం కాయలు అవి కూడా నల్లవారిపోయినాయి మొత్తం ఈ చలికి. రైతులు అడిగినప్పుడు ఏం చెప్పారంటే ఇవి పెరికేయడం తప్ప ఒక్క గింజ కూడా, అంటే ఒక్క పత్తి కాయ కూడా పగిలి ఆ రకం పత్తి వచ్చే అవకాశం లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా రైతులు చెప్తా ఉన్నారు. మేము ఒలగొండ గ్రామంలో రైతుల పరిస్థితులు ఒక ఆయన 12 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. 12 ఎకరాల్లో 3 రకాల పంటలు వేశాడు. ఉల్లి వేశాడు, టమాటా వేశాడు, మిర్చి వేశాడు, పత్తి వేశాడు. 4 రకాల పంటలు వేశాడు. ఏ పంట మిగలలేదు. ఆయన కౌలు రైతు, కౌలు 2 లక్షలు తీసుకున్నాడు. ఇప్పటికీ 3 లక్షలు ఖర్చు పెట్టాడు. అంటే ప్రారంభ దశలోనే ఆ రైతుకు 5 లక్షల రూపాయలు నష్టం వచ్చింది. అట్లే మొత్తం పత్తి పంట ఈ జిల్లాలో దాదాపు 90% పత్తి పంటనే వేశారు. ఈ పత్తి పంటలో ఉన్నటువంటి రైతులు చెప్పేది ఏమంటే ఇసుక తీర ప్రాంతాలు ఏవైతే రైతులు ఉన్నాయో అవన్నీ మొత్తం నాశనమైనాయి. మిగిలిన పొలాలు అంటే మెట్ట పొలాలుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మొదటి కాపు అంటే మొదటిసారి కాల్చినటువంటి కాపు అంతా కూడా మొత్తం రాలిపోయింది, నల్లబారిపోయింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే రైతులు, మాకు మేజర్ పంట వచ్చేది మొదటి కాపులోనే, ఎందుకంటే కాయ మొదట బాగా కాల్చుంటుంది, మొదటి కాపులోనే వస్తుంది. ఈ మొదటి కాపు అయిన తర్వాత ఇంకా తర్వాత పరిగి ఏర్పడమే మా పని. అంటే అట్లాంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. గతంలో వేరే పంటలు వేసేటువంటి వాళ్ళు ఈసారి మొత్తం దాదాపు పత్తి పంట వేయడంతో పత్తి పంట బాగా నష్టం జరిగింది. రెండవది అధిక నష్టం జరిగింది మొక్కజొన్న, బాగా నష్టం జరిగింది. అట్లే కంది కూడా బాగా నష్టం జరిగింది. ఈ అంటే మండలాలకు డిఫరెన్స్ ఉంది. పెద్ద కడుగూరు, కవతాళం ఈ ఏరియాలో మిర్చి పంట బాగా దెబ్బతింది. కల్లూరు తర్వాత మనకు కోడుమూరు ఏరియాలో మొక్కజొన్న పంట బాగా దెబ్బతింది. మొత్తం ఇప్పుడు గనగానపల్లి ఏరియాకు మన ఏరియాకి తేడా అంటే గనగానపల్లి ఏరియాలో అయితే వాళ్ళు చెట్టు ఏదో పాతి ఆ రకం కడతారు, కింద భూమి తగలదు. మన భూమి అంతా నల్లరేగడి భూమి ఎక్కువ. నల్లరేగడి భూముల్లో మొత్తం కింద పడిపోతాయి, మొత్తం కులిపోయినాయి. ఏ ఒక్క పంట కూడా ఆ టమాటా పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు. అట్లే మిర్చి అయితే ఈ తడికి అంటే బాగా చెలువ ఎక్కువ ఉండడం వల్ల
మడతబడి మొత్తం మడత రోగం వచ్చేసింది. మడత రోగం రావడంతో అవి ఇంకా పెరికేయడం తప్ప వేరే మార్గం లేదు. ఈ జిల్లాలో దాదాపు ఇప్పుడున్నటువంటి నష్టపోయిన దాంట్లో 25% పంట మొత్తం తీసేసి వేరే పంట వేసుకోవాల్సిన ఒక దౌర్భాగ్య పరిస్థితి జిల్లాలో వచ్చింది. ఇక్కడ అట్లాంటి రైతుల్ని ఆదుకోవడం అనేది ప్రభుత్వంగా బాధ్యత అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాం. ఆ రకంగా వెంటనే సర్వే చేయించి ఆ ప్రభుత్వం నివేదికలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. ఆదోని మార్కెట్ యార్డ్‌లో వేరుశనగ కొద్దిగా ఆ ప్రాంతంలో ఒక రకంగా వేరుశనగ పంట కూడా వేశారు. ఆ వేరుశనగ పంట అమ్ముకోవడానికి మార్కెట్ యార్డ్ తీసుకొస్తే ఈ అధిక వర్షాల వలన మార్కెట్ యార్డ్ అంతా జలమయమైపోయింది. వేరుశనగ అంతా కూడా నీళ్ళలో తేలిపోయింది. నీళ్ళు తేలిపోయి చాలా అవస్థలు పడినారు రైతులు. దానికంటే వాళ్ళు సేఫ్టీ కోసము పెద్ద పెద్ద షెడ్‌లన్నీ ఎయ్యాల. షెడ్‌లు కూడా వేసే దాంట్లోన అధికారులు విఫలం కావడం జరిగింది. ఇప్పుడు తడిసిన వేరుశనగ పంటని కొనుక్కోవాలంటే కుప్పబోస్తే కొనుక్కోరంట వాళ్ళు. దాన్ని వెడల్పుగా ఆరబోయాలంట. ఆరబోస్తేనే తీసుకుంటాం లేకపోతే లేదన్నట్ల ఈరోజు అధికారులు అంటున్నారు. అంటే తడిసిన పంటను కొనాల్సిన బాధ్యత ఏముంది? నష్టం జరిగినప్పుడు ప్రభుత్వానిదే బాధ్యత. కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఖచ్చితంగా వేరుశనగ పంటను కొనాల్సిందిగా ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాము. అంటే దాంతోపాటు ఈ వంకలు వాగులు వచ్చిన సందర్భంగా పంట పొలాలు కోతలు కూడా గురైనాయి. కాబట్టి ఆ పెద్ద గుంతలు పడినాయి. అటువంటి గుంతల్ని పూడ్చడానికి ఉపాధి హామీ పథకంలోనే దాన్ని పెట్టి ఆ గుంతలు కూడా పూడ్చేటట్ల అధికారులు చర్య తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ అంటే ఈ అధిక వర్షాల వల్లనే ఒక దురదృష్టకరమైన సంఘటన కూడా జరిగింది. మన ఆస్పరం మండలం చిగిలి గ్రామంలోన ఎప్పటికో రోడ్ల కోసము గ్రావెల్ తీసినప్పుడు పెద్ద గుంతలు ఏర్పడింది. ఆ గుంతుల్లోన స్నానం పోయి 6 మంది పిల్లలు కూడా చనిపోవడం జరిగిందంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకునే దాంట్లోనూ ప్రభుత్వం విఫలం చెందుతుందని చెప్పి ఈ పరిస్థితిని బట్టి అర్థమవుతుంది. కాబట్టి వెంటనే అధికారులు చర్య తీసుకొని రైతులకు నష్టపరిహారం కానీ ఏమైనా చనిపోయిన పిల్లల కుటుంబాలని ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా అధికారులు దృష్టి తీసుకొచ్చారు. ఈ అధిక వర్షాల కారణంగా ఒక పక్క రైతులు ఇట్లాంటి ఇబ్బందులతో పాటుగా ఏదైతే రోడ్లు ప్రధానంగా గత ప్రభుత్వము గుంతలు పడి పట్టించుకోకపో ఉంది అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మేము ఎక్కడ గుంతలు లేని రోడ్లను నిర్మిస్తాము అని చెప్పేసి ప్రత్యేకంగా యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కానీ ఇప్పటికీ ప్రధాన రహదారులు చాలా ప్రాంతాల్లో గుంతలు పడి ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. మనం ఇక్కడే బల్లారి చౌరస్తా దగ్గర ఎంజీ పెట్రోల్ బంక్ దగ్గర చూస్తే పెద్ద గుంతలు, అక్కడ బస్సు ఆగే దగ్గర పెద్ద గుంతలు కళ్ళ ముందు కనపడుతున్నాయి. అంతేకాదు చాలా కాలనీల్లో అసలు గుంతలు పడి రోడ్లను పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం ఎంతవరకు ఈ సూపర్ 6 మీనే దృష్టి పెట్టింది తప్ప ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో, రోడ్ల నిర్మాణం చేయడంలో, కాలువల నిర్మాణం చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అట్లాగే ప్రభుత్వం కాలనీలుగా ఏర్పడిన ఇప్పుడు పందిపాడు ఇంద్రమ్మ ఇళ్ళ దగ్గరికి నిన్న పర్యటన పోయినాం. అది పేర్లతో కొంత తగాదా నడిచి ఎవరు అభివృద్ధి చేయలే. అంతకుముందు ఇంద్రమ్మ ఇల్లు ఉంది అని చెప్పేసి తర్వాత జగనన్న ప్రభుత్వం వచ్చిందనే జగనన్న కాలనీగా దాన్ని మార్చినారు. ఇప్పుడు ప్రభుత్వ కాలనీగా ఉంది. అది ప్రభుత్వం మేము కోరేది ఏమంటే అక్కడ కనీసం నడవడానికే రోడ్డు లేని పరిస్థితి. అక్కడ ఉండే దాదాపు ఒక 200 కుటుంబాలు కాపురాలు చేస్తున్నారు. అక్కడ ఆ 200 కుటుంబాల వాళ్ళు బయటికి రావడం కానీ అక్కడికి పోవడం కానీ లేదు. చాలామంది బయటికి రాలేక స్కూళ్ళకు కూడా పిల్లల్ని పంపించలేక ఇళ్లలోనే ఉండే పరిస్థితి ఉంది. కనుక తక్షణమే రోడ్ల నిర్మాణాన్ని, డ్రైనేజీ కాలువల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది. బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో జనరల్ మేనేజర్ రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ట్రోపుల్ ప్లే సర్వీసుల ద్వారా వినియోగదారుల నెలకు కేవలం 400 రూపాయలు చెల్లించి హైస్పీడ్ ఇంటర్నెట్, ఈటీవీ, మా టీవీ, జెమినీ టీవీ, జీటీవీ లాంటి ప్రముఖ ఛానళ్లతో సహా 400కు పైగా టీవీ ఛానళ్లు, 9 ఓటీటీ అప్లికేషన్లు మరియు అపరిమితమైన వాయిస్ కాల్స్ చేసుకునే సౌకర్యం పొందవచ్చని తెలిపారు. కేవలం ₹1కే ఫ్రీడమ్ ప్లాన్ కింద 30 రోజుల పాటు ప్రతిరోజు 2 GB డేటా, అపరిమితమైన కాల్స్ సౌకర్యం ఉందన్నారు. మీడియా మిత్రులకి, బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్స్, కస్టమర్స్, బిఎస్ఎన్ఎల్ పార్ట్నర్స్
వినియోగదారులకి అందరికీ ధన్యవాదాలు. ఈ డెబ్బై 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకి అతి తక్కువ ధరలో అత్యుత్తమైన సేవల్ని అందించే లక్ష్యంగా మరోసారి అందరికీ ఉపయోగకరంగా ఉండే వినూతనమైన ప్లాన్స్ ద్వారా అఫోర్డబుల్ తక్కువ ధరల్లో ఇంటర్నెట్ సేవలు, టీవీ సేవలు, మొబైల్ సేవలు అందించడమే లక్ష్యంగా బిఎస్ఎన్ఎల్ కర్నూలు దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్లో 2 కొత్త ప్లాన్స్ విడుదలయ్యాయి. ఒక ప్లాన్ అయితే ఏపీ సర్కిల్కి మాత్రమే పరిమితమైంది. అదేంటంటే ట్రిపుల్ ప్లే సర్వీసెస్. ట్రిపుల్ ప్లే అంటే 3 సేవలు ఒకే దాంట్లో ఉంటాయి. 3 సేవలు అంటే హై స్పీడ్ ఇంటర్నెట్, టీవీ సర్వీసెస్, ఓటీటీ సర్వీసెస్. ఈ 3 కంబైన్ చేస్తూ బిఎస్ఎన్ఎల్ మొదటిసారిగా అతి తక్కువ ధరలో 400 రూపాయలకే ఈ 3 సర్వీసెస్ ఇవ్వాలని ఒక బేసిక్ ఫైబర్ బేసిక్ ప్లాన్ అని ఇంట్రడ్యూస్ చేసింది. ఇందులో ఏంటంటే హై స్పీడ్ ఇంటర్నెట్ 30 Mbps స్పీడ్స్తో అన్లిమిటెడ్ డేటా, 444 టీవీ ఛానల్స్, 9 ఓటీటీలు, ముఖ్యంగా ఈటీవీ, మా టీవీ, జెమినీ టీవీ, జీటీవీ ఇలాంటి తెలుగు ప్రజానికి అవసరం వచ్చే ఎక్కువగా ఉపయోగకరమైన ఛానల్స్ అన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి. 400 అనేది ట్యాక్సులు కలుపుకొని, అన్ని రకాల ట్యాక్సులు, జిఎస్టీలు కలుపుకొని 400 రూపాయలు అవుతుంది. ఇందులో 260 రూపాయలు ఇంటర్నెట్ సేవకి భాగంగా ఉంటుంది. 140 రూపాయలు వచ్చి టీవీ సేవకి భాగంగా ఉంటుంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంటర్నెట్ వేరే ప్లాన్లో ఉన్నవాళ్ళు, 260 ప్లాన్ వద్దనుకున్న వాళ్ళు కేవలం టీవీ సేవలు కూడా తీసుకోవచ్చు. 140 రూపాయలకే 444 ఛానల్స్, 9 ఓటీటీలు, నెట్. సో ఇప్పుడున్న కస్టమర్స్ తమ ప్లాన్ని మార్చుకోకుండా అది అదనంగా 140 రూపాయలు పే చేసి ఈ టీవీ సేవల్ని అందుకోవచ్చు. ఇప్పుడు టీవీ సేవలు తీసుకోవాలనుకుంటే ఓటీటీ ద్వారా మీకు 300 నుంచి 700 రూపాయలు ఖర్చు వస్తుంది ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రకారం. సో 149 అనేది చాలా తక్కువ ధర. అలాగే ఇంటర్నెట్ సేవలు 30 Mbpsకి మార్కెట్లో 300-400 పైన ఉంది. మళ్ళీ అందులో స్పీడ్లో అవకతవకలు, హెచ్చుతగ్గులు ఉంటాయి. కానీ బిఎస్ఎన్ఎల్ స్పీడ్లో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ అంటే 30 Mbps అంటే 30 Mbps కామన్గా కాకుండా ప్రతి ఇండివిజువల్ కస్టమర్కి 30 Mbps స్పీడ్ అనేది వస్తుంది. 20 Mbps స్పీడు ఈ ప్లాన్లో ఉంది. 30 కాదు, 20 Mbps ఈ ప్లాన్లో ఉంది. అయితే ఈ సేవల్ని ఎలా మనము రిజిస్టర్ చేసుకోవాలంటే 180044. నగరంలో నాసిరకం నిర్మాణాల వల్ల రోడ్ల భవనాల శాఖ, నగరపాలక సంస్థ, జాతీయ రహదారుల సర్వీస్ ఆధ్వర్యంలోనే రోడ్లు, కలవట్లు శిథిలావస్థకు చేరి వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరిగినేని పుల్లారెడ్డి, సివి వర్మ, కె మధుసూదన్, ఏ సుదర్శన్ యాదవ్ తెలిపారు. గురువారం ఉదయం పీపీఎస్ఎస్ ప్రతినిధి బృందం ఐటీసీ కంపెనీ సమీపంలో హైవే సర్వీస్ రోడ్డు కలవట్లో దిగబడ్డ లారీని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో పలు శాఖల రహదారులు ప్రమాదాలకు నిలయంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో స్థానిక కాలనీ కె పెద్దన్న ఎన్ అమర్నాథ్ రెడ్డి, పీపీఎస్ఎస్ నాయకులు కె శ్రీనివాసులు, ఎండి యోనస్, షేక్ అన్వర్ భాషా, పురుషోత్తం రెడ్డి, కె మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. దగ్గర రాఘవేంద్ర నగర్ పోయే రోడ్లో కలవట్టు డ్యామేజ్ అయ్యి లారీ దిగబడింది. ఎవరు లేరు కాబట్టి ప్రమాదం తప్పింది. ఇటువంటి నాశనకం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. అధికారులు స్పందించి స్టాండర్డ్స్ ప్రకారము నాణ్యమైన పనులు చేపించి ప్రజాధనాన్ని కాపాడాలని మేము కోరుకుంటున్నాం. నాసిరకం పనులు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. కర్నూలు నగరంలో లేదా జాతీయ రహదారి ఇరుపక్కల కానీ ఎక్కడ చూసినా రోడ్లన్నీ కూడా శిథిలమైపోతూ ఉన్నాయి. విచిత్రం ఏమంటే కల్వర్ట్లు గతంలో వేసినట్టు 50 సంవత్సరాలైన కల్వర్ట్లు ఏం కాలే, కానీ ఈ 10-15 సంవత్సరాల కిందట వేసిన కల్వర్ట్లు కుంగిపోతూ ఉన్నాయి, లారీలు దిగబడతా ఉన్నాయి. మొన్న పూల బజార్లో ఒక లారీ దిగబడింది. ఈరోజు ఐటీసీ పక్కన ఒక లారీ ఈ కల్వర్ట్లో దిగబడింది. అంటే మనుషులు ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. కాబట్టి కర్నూలు నగరంలో ప్రమాదం పొంచి ఉంది. దీనికి కారణము నాసిరకం పనులు. నాసిరకం పనులపైన ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు, అధికారులు పట్టించుకోవడం లేదు. చెల్తికి నామ్ గాడి అన్నట్టుగా పనులు చేయడం, ఎవరికి వాళ్ళు కమిషన్లు తీసుకోవడం, కాంట్రాక్టర్లకు ఉపయోగపడేలా పనులు చేస్తూ ఉన్నారు. దయచేసి ఉన్నతాధికారులు స్పందించి నాణ్యమైన పనులు చేయండి, నాసిరకం పనులు చేసిన వాళ్ళపైన చర్య తీసుకోండి, ప్రజాధనాన్ని కాపాడాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మనవి చేస్తా ఉన్నాం. ఈ కల్వర్టు రాఘవేంద్ర నగర్ పోయే రోడ్డు పూర్తిగా నాణ్యత లేని వర్క్ ఇది చేయడం వల్ల ఇది ఇంత డ్యామేజ్ అయ్యి ఒక లారీ 10 టన్నుల లారీ పోయే వెహికలే దిగబడిందంటే దీన్ని నాణ్యత లేకుండా చేయడం వల్ల ప్రభుత్వాలు. కాబట్టి దీన్ని స్పందించి వెంటనే దీన్ని మరమ్మతులు బాగా స్టాండర్డ్గా పని చేసే విధంగా చేయమని చెప్తున్నాం. సర్వీస్ రోడ్లోనే కార్బట్టు కుంగిపోయింది. దీన్ని నాశనకం ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంది. దీన్ని తక్షణమే మరమ్మతులు చేసి దీనిలో మంచి నాణ్యమైన వర్క్ చేయాలని కమిషనర్ గారు కోరుతున్నాం. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న భారీ వరద నీరు. శ్రీశైలం జలాశయానికి భారీ వరద నీరు కొనసాగుతుంది. జలాశయం 10 గేట్లు 18 అడుగుల మేర ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయానికి ఎంట్లో 5,44,871 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 4,84,822 క్యూసెక్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.70 అడుగులకు చేరుకుంది. కర్నూలు జిల్లా ఆబ్సరి మండలం చిగిరి గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లి 6 విద్యార్థులు తిరిగి రాని లోకానికి వెళ్లిపోయారు. స్కూల్ వదిలిన తర్వాత నీటి కుంటలో ఈతకు వెళ్లిన 7 విద్యార్థులు 6 విద్యార్థులు ఈతకు వెళ్లగా ఒక విద్యార్థి ఒడ్డున నిలబడ్డాడు. మృతి చెందిన విద్యార్థులు అందరూ 5వ తరగతి చదువుతున్నారు. నీటి కుంటలో 6 విద్యార్థులు మునిగిపోవడంతో ఒడ్డున ఉన్న విద్యార్థి గ్రామంలోకి వెళ్లి ఊరు పెద్దలకు విషయం తెలిపాడు. గ్రామ పెద్దలంతా హుటాహుటిన కుంట దగ్గరకు వెళ్లారు. వారంతా వచ్చేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 6 విద్యార్థులు మృతి చెందినట్లు గుర్తించారు. నీటి కుంటలో నుండి ఒక్కొక్కరి మృతదేహం బయటపడుతుంటే పిల్లల తల్లిదండ్రులు అనర్థనాలు అందరి కంట కన్నీరు తెప్పించాయి. స్కూల్ నుండి ఇంటికి రావాల్సిన పిల్లలు మిగతా జీవులుగా మారడంతో అయ్యో దేవుడా అంటూ కన్నీరు మున్నెరయ్యారు. విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన విద్యార్థులు శశికుమార్, కిన్నెర సాయి కిరణ్, భీమా, వీరేంద్ర, మహబూబులుగా తెలియజేశారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అభివృద్ధికి నోచుకుని దళిత పేటలను గమనిస్తే
ఊరా ఏరా అన్నట్లు దర్శనమిస్తున్నాయని కేవీపీఎస్ మండల కార్యదర్శి గురిగించి నాగరాజు విమర్శించారు. వెల్దుర్తి మండలం రత్నపల్లి గ్రామంలో మోకాలు లోతు నీళ్లు నిల్చున్న వీధి రోడ్లను కేవీపీఎస్ బృందం పరిశీలించి మాట్లాడారు. వీధిలో సిమెంట్ రోడ్డు లేక మురికి కూపాలుగా మారాయని, చిన్నపిల్లలు ముసలివాళ్లు ఈ రోడ్డు వెంట నడుస్తూ జారి కింద పడే ప్రమాదం ఉందన్నారు. మోకాల లోతు నీళ్లు నిల్చుకున్న అధికారులకు గాని ప్రజాప్రతినిధులకు గాని పట్టడం లేదన్నారు. ఇప్పటికైనా వెంటనే స్పందించి రత్నపల్లి గ్రామంలోని రోడ్లను కనీసం గరుసు మట్టితోనైనా వేయించి ప్రమాదం నుండి ప్రజలను కాపాడాలన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు మధు, వెంకటేష్, నారాయణ, వెంకటరాముడు, సుంకన్న, కల్లే, మధు పాల్గొన్నారు. ఫోటోలా గ్రామంలో ఎల్లికపేటలో చాలా వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. ఎక్కడైతే నిర్మించుకొని సమయంలో కూడా దోమాలకి గురవుతున్నారు. జ్వరాలకు కూడా చాలా ఉన్నాయి. అందుకని అధికారులు ఎప్పుడే చొరవ తీసుకోవాలని కోరుతున్నాను. నా పేరు సుంకెంది నారాజు, కేపీఎస్ మండల కార్యదర్శి. మాకెవరు చెప్తలేరు, మా పెద్దలు మా సంఘ సేవకులు ఉన్నారో లేదో తెలియదు. మాకైతే డ్రైనేజీ ఇలా ఉండడానికి వచ్చి పొలాలు మడ పోయిన చింతలే, పిల్లలకి జ్వరాలు వచ్చి ఎవరు చూసుకోవాలా? రెస్పాన్సిబిలిటీ ఎవరు? హూస్ ద రెస్పాన్సిబిలిటీ? ఈ కార్ వల్ల చూడండి సార్, ఎవరన్నా ఇది ఏమన్నా రస్తారా, ఎవడన్నా రోడ్ అంటారా చెప్పండి. పిల్లలు నచ్చేదా, ఇది పండుగ నచ్చేదా? పండుగ నచ్చేదంటే ఓకే. పిల్లలు నాకు సన్న పిల్లలు ఉన్నారు, ఎట్లా నచ్చాలా ఏం కదా? రోడా లేకుంటే కాలువలు ఉన్నాయా ఈ రోడ్డుకి? కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రత్నపల్లి గ్రామం చెందిన వాళ్ళం. కృషిపేటలో నడిబొడ్డున నీళ్ళు, వాన నీళ్ళు, మురికి నీళ్ళు, మొత్తం మన ఇంటి నీళ్ళు మొత్తం ఇక్కడ వెళ్ళిపోతున్నాయి. పిల్లలు పెద్దలు మొత్తం తిరగాలి రోడ్ల కానీ రచ్చ ఏం లేకుండా బురదమ్మాది మించి ఇల్లులకి పిల్లలకి జ్వరాలు వస్తున్నాయి. దోమలు కొట్టి అందరూ ఊరితో కూడా దుర్వాసనతో వస్తుంది. దీనికి పెద్దలకి ఎవరు చెప్పినా దీనికి ఎవరు చర్యలు తీసుకోలేదు. అందువల్ల దీనికి చర్య తీసుకొని ఈ సమస్యలను సాగు చేయాల్సింది కూలగొడుతున్నాను. కూలగొడితేమనే కొంచెం ఉండు. ఇది వాన వచ్చినప్పుడు కాదు ఇబ్బంది, వాన రా కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రత్నపల్లి గ్రామంలో ఎస్సీపేటకి బీసీపేటకు మధ్యలో డ్రైనేజీ వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉంది. మా ఇంటికి ఇబ్బంది, ఇతరులకు కూడా అన్నింటికి కూడా దువాసన వస్తుందంట. దాన్ని నేను మండల కార్యదర్శి, కేపీఎస్ కార్యదర్శిగా కొడుతున్నాను. మా ఇంటికి అపాయం నీళ్లు ఆగుతున్నాయి. మాకు ఇబ్బంది ఉంది. మా పిల్లలకి అందరికి దోమలు ఉడుతున్నాయి. మాకు ఇక్కడ మడుగే ఇక్కడ నీళ్లు ఆగుతున్నాయి. మా ఇంటికి పార్లకు వచ్చి ఆగుతున్నాయి. భోజనకి వాసన ఇబ్బంది. ఇవల్ల వాయిపోయినాయి.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి సిపిఎం డిమాండ్. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వినియోగదారులకు బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ ఇస్తుందని బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ రమేష్. హైవే సర్వీస్ రోడ్డు కలవట్టులో దిగబడ్డ లారీ త్రుటిలో తప్పిన ప్రమాదం. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న భారీ వరద నీరు. ఆస్పరి మండలం చిగిలిలో తీవ్ర విషాదం, 6 చిన్నారులు మృతి.